ఆగు రాగు 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 రాగురా షామీర్పేట్ చెక్ డ్యామ్. షామీర్పేట్ టెంపుల్ అక్కడ ఉంటుంది మనకి కట్టమైసమ్మ తల్లి అంటారు కదా. లొకేషన్ మాత్రం సూపర్. వెదర్ మాత్రం నైస్, మామూలు లేదు క్లైమేట్ అయితే ఇవాళ. సో మేము అనుకున్నాం వర్షంలో ఫిషింగ్ చేస్తే ఎట్లుంటుంది అని అనుకున్నాం. సో మంచిగా వర్షం కూడా వస్తుంది. సో కావాలనే వర్షంలో ఫిషింగ్ చేయాలని వచ్చినాం. సో ఇప్పుడు చూడండి మన లొకేషన్ అయితే ఎర్రలా. సో లొకేషన్ అయితే సూపర్ ఉన్నది. ఎర్రలకే పాంప్లెట్లు కావచ్చు. సరేపా ఈ చెక్ డ్యామ్ కింద ట్రై చేద్దాం మరి. సో ఇప్పుడు మేమైతే కిందికి వెళ్ళి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ ట్రై అంతేనా? చెక్ డ్యామ్ కింద ట్రై చేసినా అంతే. ఇక్కడ డబ్బా కావాలని ఇక్కడనే మనకు వర్కౌట్ కావాలని అక్కడ బొరింది ఒకటి చిన్న చేప బొరింది అక్కడైతే. మామూలు లేదు క్లైమేట్. సో అందరూ ఇక్కడ పిక్నిక్ లాగా వచ్చిళ్ళు పాపం వర్షంలో తింటున్నారు అక్కడైతే. సో అక్కడ తింటున్నారు. వర్షం వచ్చింది తగ్గిపోయింది. సో మామూలు లేదు మొత్తానికి అయితే వెదర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇలా ఫుల్. సో మేమైతే ట్రై చేస్తున్నాము. సో అక్కడ నాటేస్తున్నారు, పొలాల్లో నాటేస్తున్నారు మంచిగా. సో మేము ఏంటంటే ఇలాంటి నేచర్ ఎంజాయ్ చేయడానికి మేమైతే ఫిషింగ్కి వస్తాం ఎప్పటికీ. సో కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది, ఇటు వాటరు చాలా బాగుంటుంది ఏరియా అయితే ఇది షామీర్పేట దగ్గర. కుక్కలు ఆడుకుంటున్నాయి మంచిగా, డాగ్స్ 4-5 ఉన్నారు పారా. ఏదిరా? ఓ అయ్యా అదేంటిది? అది మారిపోయినా? అది మారిపోయి కొంచెం ఎగ్గురా బాగా బరుగుందన్న. ఆగు రాగు 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 రాగురా. ఎక్కుతారా? ఎక్కుతారా? తీస్తాను. వావ్ వామ్మో తక్కువ లేదు, 2 కిలోలు ఉంటుంది ఇది. 3 ఉంటుందా? మార్పు అది మార్పా మీదలే బలం అది అట్లా కదా. ఒక్క నిమిషం దానికి చుట్టూ దానికి దాంతో కూడా మా దగ్గర కూడా అలాంటివి ఉన్నాయి. ఓ ఇలా మస్తు ఉన్నాయి నాయన, పెద్ద పెద్ద చేపలు ఇలా అయితే. ఇప్పుడే పడ్డది పెద్ద చేప అయితే. ఇంటికే వస్తుంది అనుకుంటా. ఆగదంటవా? ఊడిపోద్దా? ఓ అయ్యా తక్కువ లేదురా బాబు. దూరం ఉంటారు అరుషు. ఓ అయ్యో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. కడతా అది తింటాం కదా. మార్పు అది మార్పే కదా, తినచ్చు కదా. ఎప్పుడైనా పడితే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడానికి తిన్నా తీసుకోదా ఏం చేద్దాం. నాతో డైలీ వచ్చిన 20 వీడియోలు తీసుకోవాలి అంతే అంట. ఎక్కడికి వెళ్తారు మీరు? ఇవేనా కొరమట్లేనా? తెల్ల చేపలు ఇస్తాము, లేకపోతే చెర్ర వదిలేస్తాం మేము. అంతేనా? మళ్ళీ జావదు అంత ఈజీగా. అందే ఉన్నది. పుచ్చుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ముందుకే 2 దొరికినాయి మాకు. మన సైజ్ 5 5 కిలోలు ఉంటాయా? 2 కిలోన్నర ఉంటాయి. ఫ్రెష్ అందుకక్క మా కాక చుట్టూ మొత్తం మామూలు కథపం.
అది అరే అది గట్టెట్లున్నది కిందికి పోయిందిగా జరిగిందా మళ్ళా పోతాను ఆగుతలేదురా నాయన తక్కువ లేదురా బాబోయ్ పిండి కూడా ఉంటాయి ఇది అంతేనా ఇప్పుడే ఒక పెద్ద అదేంటిది దాన్ని ఏం ఫిష్ అంటారా క్యాట్ ఫిష్ అంటారు బట్ అది తినాలంటే కొంచెం భయపడతారు సో అందుకే ఇంకా మేమైతే సో వాళ్ళు వచ్చేసింది కదా వాళ్ళకి ఇచ్చేసినాం సో మరి చూడాలి చూద్దాం ఇంకేమైనా పడితే అని అబ్బా అవ్వే అరిసింది ఇవాళ మాకు మొత్తం క్యాట్ ఫిష్ అరే అమ్ముతా